కడప జిల్లా బద్వేలు పట్టణం గౌరీ శంకర్ నగర్లో బేడా బుడగజంగం హక్కుల పోరాట సమితి మరియు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిత్రపటానికి పాలాభిషేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇక అనంతరం బీజేపీ పట్టణ అధ్యక్షుడు దర్శి శెట్టి వెంకట సుబ్బయ్య రాయల్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ జరపాలని గత 30 సంవత్సరాలుగా అనేక ఉద్యమాలు, రాస్తారోకోలు చేసి అలసిపోయిన ఎస్సీ ఉద్యమకారులకు ఒక సంతోషకరమైన వార్త. ఇక నిన్న జరిగిన అసెంబ్లీ సమావేశంలో ఎస్సీ వర్గీకరణ బిల్లుకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇటీవల ఎస్సీ వర్గీకరణ కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని సుప్రీంకోర్టు తీర్పు ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో రాజీవ్ రంజన్ మిశ్రా ఏకసభ్య కమిషన్ నియమించారు. ఆ కమిషన్ 4 నెలల తర్వాత తన నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించింది. ఎస్సీ వర్గీకరణ ఆమోదు బిల్లులో భాగంగా అత్యంత వెనుకబడిన బేడా బుడగజంగాలను పరిగణలోకి తీసుకొని ముఖ్యంగా బేడా బుడగజంగాల వారికి ఎస్సీ హోదా కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ విషయంపై బుడగజంగాల కులస్తులు హర్షం వ్యక్తం చేశారు. చెందిన వాళ్ళు కాకుండా పక్కన వేయడంతో 18 సంవత్సరాలు అనేకమైన పోరాటాలు చేసి మా యొక్క రాష్ట్ర అధ్యక్షులు యలమర్తి మధు గారి నాయకత్వంలో 18 సంవత్సరాల పోరాటంలో ఈరోజు ప్రభుత్వం ఆమోదించి మళ్ళీ తిరిగి మమ్మల్ని ఎస్సీలో చేర్చడం వలన మేము చాలా సంతోషం చేస్తూ, ఎందుకంటే మాకు సరైన ఉపాధి లేదు, ఒక చదువు లేదు, ఒక ఉద్యోగము కానీ, గవర్నమెంట్ ఎంప్లాయ్ అటువంటి ఉద్యోగం కానీ, ఒక చదువు కానీ, ఏ విధమైనటువంటి ఒక లోను కానీ, ప్రభుత్వం ఇచ్చే పథకానికి కానీ నోసుకోక వెనకబడిపోయిన వర్గానికి చెందిన వాళ్ళమై ఉండి ఎంతో పోరాటం చేసి ఈరోజు ఆ పోరాట ఫలితం వలన ప్రభుత్వము, ఈ యొక్క కూటమి ప్రభుత్వం మా బుడదంగాల్ని గుర్తించి ఈ రాష్ట్ర వ్యాప్తంగా 10 లక్షల మంది పైన బుడదంగాలు ఉన్నారు. అనేకమైన వివక్షకు గురవుతున్నారు. వీళ్ళందరూ వీళ్ళ పిల్లలకు చదువులు లేకపోవడం వల్ల వీళ్ళు అన్యాక్రాంతంగా ఈ రోడ్ల మీద కాగితాలు వేరుకుంటూ అనేకమైన ఇబ్బందులు పడుతూ ఉన్నారని కూటమి ప్రభుత్వం గుర్తించి మేము చేసిన యొక్క మా యలమర్తి మధు గారి నాయకత్వ పోరాటానికి మమ్మల్ని గుర్తించి ఈరోజు మాకు ఎస్సీ సర్టిఫికెట్ మంజూరు చేస్తున్నందుకు ధన్యవాదాలు. ఈ బేడ బుడదాం తరపు నుంచి మీకు అందరికీ కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నుంచి కోరేది ఒక్కటే, రేపు వచ్చే విద్యా సంవత్సరానికి మా బిడ్డలకు చదువుకునే దానికి క్యాస్ట్ సర్టిఫికెట్ తొందరగా మంజూరు చేస్తే మేము ఎంతో ఎంఆర్ఓ తరపు నుంచి రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి రేపు విద్యా సంవత్సరానికి ఏదైతే తల్లికి వందనం పథకం మే నెల నుంచి వదులుతామన్నారో అప్పటి నుంచే మా కులానికి కూడా ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ వదిలితే మా పిల్లల్ని ఆ స్కూళ్ళలో చేర్చుకొని మేము కూడా చదివించుకొని తర్వాత ఏదైనా మాకు ఎస్సీలో కలిగినటువంటి ఏదైనా లోన్లు ఉంటే అధిక వడ్డీకి తీసుకొని బయట 4 రూపాయలు 5 రూపాయలు తీసుకొని ఏదైనా వ్యాపారం చేసి ఏదైనా నచ్చపోయి అదేవిధంగా అప్పుల పాలైపోవడమే తప్పక ఇప్పటికి కూడా ఇంకా కనీసం ఈ కులస్తులు అందరూ కలిసి మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి అభినందనలు తెలియజేయడం జరిగింది. అలాగే మన మాన్యశ్రీ ప్రధానమంత్రిగా మోదీ గారికి పాలాభిషేకం చేయడం, అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రికి చంద్రబాబు నాయుడు గారికి పాలాభిషేకం చేయడం, మన ఉపరాష్ట్ర ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. అలాగే వీరు గత కొన్ని ఏండ్లుగా కుల సర్టిఫికేట్ ఇవ్వమని అడిగినా కూడా ఏ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఎన్నో అవమానాలకు గురయ్యారు. ఈనాడు ఆ అసమానతలను, అవమానాలను తొలగించే